హలో, వెల్కమ్ టు ఎస్ఏఎస్ ఛానల్ 5. ఈరోజు మనం ఎంతో హెల్తీ అండ్ ఎనర్జీ స్వీట్ తయారు చేయబోతున్నామండి. అది ఏంటో కాదు, డ్రై ఫ్రూట్స్తో చిక్కీలు. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ సిద్ధం చేసుకుందాము. పిస్తా, బాదం, జీడిపప్పులని మనం సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా అన్నీ. చారపప్పు, ద్రాక్ష, ముందుగా మనం అడుగు మందంగా ఉండే ఒక గిన్నె తీసుకోవాలండి. అందులో మనం ఫస్ట్ బాదం పప్పు వేయించుకోవాలి. బాదం పప్పు ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత జీడిపప్పు వేసి వేయించుకోవాలి. జీడిపప్పు కూడా కొంచెం వేగిన తర్వాత పిస్తా, సారపప్పు అన్నీ వేసి మనము లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి. ఒక 4 నిమిషాల పాటు మనము వేయించి పెట్టుకోవాలి. అన్నీ పక్కన పెట్టుకోవాలి వేయించేసి. నేను 4 కప్పుల డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి, అన్నీ కలిపి. అందుకోసం 2 కప్పుల బెల్లం తీసుకుంటున్నాను. 1 కప్పు వాటర్. ఇప్పుడు మనం బెల్లం కరిగించుకుందాము. చూడండి, బెల్లం కరిగిన తర్వాత ఒకసారి ఫిల్టర్ చేసుకుందాము. ఎందుకంటే మధ్య మధ్యలో అక్కడ ఏమన్నా చిన్న చిన్న పుల్లల్లాగా అలా వస్తుంటాయి కదా బెల్లంలో, అందుకని ఫిల్టర్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. చూడండి, ఇలా ఏమన్నా వేస్ట్ అలా ఉంటే అంత పోయి నీట్గా ఉంటుంది. ఇప్పుడు వడగట్టుకున్న పాకంని మనం మళ్ళీ గిన్నెలో వేసి పాకం పట్టుకుందాము. చూడండి, ఒక 2 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. పాకం రెడీ అయ్యేలోపు మనం ఈలోగా ఒక ప్లేట్కి నెయ్యి పూసి పెట్టుకోవాలండి. చూడండి, పాకం రెడీ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక ప్లేట్లో నీళ్లు వేసి నీళ్ళల్లో ఇలా పాకం వేస్తే ఇలా చేతికి వచ్చేయాలండి పాకం నీట్గా. అప్పుడు మనకి పాకం వచ్చినట్టు కరెక్ట్గా చిక్కీ పాకము. ఇప్పుడు మనకు పాకం వచ్చిందండి. స్టవ్ ఆఫ్ చేసి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, మనం ఇప్పుడు అంతా నీట్గా ప్లేట్లో వేసుకొని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. కొంచెం త్వరగా చేసుకోవాలి, లేదంటే చల్లారిపోతే పొడిగా అయిపోతుంది. వేడిగా ఉన్నప్పుడే మనం కట్ చేసుకోవాలండి. చూడండి, అంతా కట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆరబెట్టుకోవాలి. చూడండి, హాఫ్ అన్ అవర్ అయిపోయింది, బాగా చల్లారిపోయింది. మనం ఒక పేపర్ మీద చూడండి బోర్లా వేస్తే నీట్గా వచ్చేస్తుంది అంతా. చూడండి, బాగా ఆరిపోయింది, నీట్గా వచ్చేసింది అంతా. అలా చేత్తో అంటేనే పీసెస్ కట్ అవుతున్నాయి చూడండి, అంటే పాకం కరెక్ట్గా వచ్చింది, చిక్కీల పాకము. అంతే అండి, ఎంతో హెల్తీ అండ్ ఎనర్జీ స్వీట్ రెడీ. డ్రై ఫ్రూట్స్ చిక్కీ. మీరు కూడా ట్రై చేయండి. Please like, share, comment and subscribe.